అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. అయితే ఒక 3-4 రోజుల నుంచి సీట్లు ప్రకటించినప్పటి నుంచి జనసేనకు సంబంధించి వైసీపీలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు, మినిస్టర్లు రోజా, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, తర్వాత అనిల్ కుమార్ యాదవ్, ఇంకా కొంతమంది సో దాంట్లో ఉన్న వైసీపీ లీడర్స్ అనుకోండి, అనుకోండి ఎమ్మెల్యే క్యాండిడేట్లు, మినిస్టర్లు వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద, జనసేన కార్యకర్తల మీద విపరీతమైన ప్రేమ చూపించేస్తూ, విపరీతమైన జాలిపడిపోతూ, విపరీతమైన ప్రేమ హృదయ దృక్పథంతో 24 సీట్లే తీసుకున్నారు, 24 సీట్లకి పరిమితం అయిపోయారు, మీ బలం అంతేనా, మీకు ఎంత బలం ఉంది, మీకు చాలా బలం ఉంది, మీరు 24 సీట్లే తీసుకుంటారా అని చెప్పేసి వాళ్ళు విపరీతంగా మాకంటే ఎక్కువగా, జనసేన కార్యకర్తల కంటే ఎక్కువగా వాళ్ళు బాధపడిపోతాం చూస్తుంటే నాకు నిజంగా జనసేన కోవట్లా వాళ్ళంతా అని ఒకసారి డౌట్ వచ్చింది. జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ పార్టీలో పెట్టారేంటి వీళ్ళని కోవట్ల కింద అని చెప్పి డౌట్ వచ్చింది నిజంగా. మళ్ళీ ఒకసారి పాత వీడియోకి వెళ్ళి చూస్తే వెళ్ళే కదా అంటారు. ఒక్కోసారి పవన్ కళ్యాణ్కి ఎవడ ఓట్లేస్తాడు? అసలు పవన్ కళ్యాణ్ పార్టీ గుర్తింపు ఉందా? పవన్ కళ్యాణ్ వార్డు మెంబర్ కూడా కాదు, 2 చోట్ల ఓడిపోయాడు అని పాత వీడియో చేసినప్పుడు వీళ్ళు ఇంతేలే, ఒక్కొక్కసారి ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఇప్పుడు అవసరం ఎలా వచ్చింది ఇలా మాట్లాడతారు వీళ్ళు అని అనిపించినప్పుడు నాకు నిజంగా బాధ అనిపించింది. ఏంటంటే ఇప్పుడు చిన్న స్థాయిలో ఏదో కార్యకర్తలు ఏదో అనుకుంటే ఓకే, కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కిందో, మినిస్టర్ కిందో, మంత్రి కిందో చేస్తున్న వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కో టైప్ స్టేట్మెంట్. అసలు జనసేన పార్టీకి బలం ఉందనుకుంటున్నావా లేదనుకుంటున్నావా? ఉంటే ఒక స్టాండ్ మీద ఏడు. నిన్ను చూసి కొంతమంది నడవాలి కదా, నేను చూసి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి కదా. లీడర్ కదా, లీడర్ కింద ఏడ్చావు కదా, పోనీ ఎమ్మెల్యే కింద గెలిచావు, ఏదో రకంగా ఎవడో ఓట్లు వేశారు, గెలిచిన తర్వాత కాస్త మర్యాదగా మాట్లాడాలి, కాస్త పద్ధతిగా మాట్లాడాలి. గెలిచి వచ్చిన తర్వాత కాస్త పద్ధతిగా మాట్లాడారవచ్చు కదా. నీ దరిద్రం ఉంటే పోనీ చేసుకున్న పైకైనా మాట్లాడేటప్పుడు కాస్త పిల్లలకి నీ దరిద్రాన్ని అంటించకుండా కాస్త మంచిగా మాట్లాడు. ఇప్పుడు పోనీ నీకు అనిపించట్లేదు అనుకో, జనసేన పార్టీ అనేది పార్టీగా నీకు కనిపించకపోతే ఒకే స్టాండ్ మీద ఏంటంటున్నా, అది నేను చెప్పేది. రోజుకొక మాట, 2 రోజులకు ఒక మాట, అది చూసే వాళ్ళకి నీకు మరి నువ్వు ఏ టైప్ రాజకీయ నాయకులు మీరు నాకు అర్థం కదా. అసలు పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉంది నాకు అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అమ్మేశాడు, కాపుల్ని అమ్మేశాడు, కాపులకి తాకట్టు పెట్టేశాడు, కాపులను తాకట్టు పెట్టేశాడు ఎవరికి, చంద్రబాబుకి. ఇప్పుడు జనసేన అనేది దాంట్లో చాలా రకాల కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. నీది రెడ్డి పార్టీ ఏమో, మీరు వెళ్ళి అక్కడ పాలేరులా పనిచేస్తున్నారేమో రెడ్డి పార్టీలో, నాకు తెలియదు. జనసేన పార్టీలో చాలామంది నాయకులు, లీడర్లు చాలా కులాల నుంచి ఉన్నారు. ఎక్కువ కులం వాళ్ళు ఉండొచ్చు, కాపులు ఉండొచ్చు, అంతే. వాళ్ళని నమ్మేయడానికి అందరూ ఎవరి మాట వినేరు. ఇప్పుడు నువ్వు కాపులు కదా, మరి దాంట్లో ఎందుకు ఉన్నావు ఆ పార్టీలో? అని నువ్వు కాదేంటి, నువ్వు మార్చేసుకున్నావు అంటే అన్న కులాన్ని కానీ. అందరినీ ఎందుకు ఎంటగట్టుతున్నావు అంటున్నా. ఇప్పుడు ఒక పార్టీని ఎవరు కూడా ఒక కులానికి ప్రాతినిధ్యం వహిస్తూ రన్ చేయరు నాకు తెలిసి. ఏ నాయకుడు కూడా వాళ్ళు మంచి నాయకుడు, చెడ్డ నాయకుడు పక్కన పెట్టాడు వ్యక్తిగతంగా. ఏ కులానికి ఒక కులానికి పరిమితమై ఏ పార్టీ రన్ చేయరు. అది తెలిసి కూడా మాట్లాడుతున్నాడు అంటే ఆ నాయకుడు ఎటువంటి వాడు అనేది మీకు ఇంకా అర్థమై ఉండాలి. ఎవరు ఏ పార్టీ కూడా రన్ చేయరు నాకు తెలిసి. సరే, కులాలకి ఓట్లు తెచ్చుకోవాలని ట్రై చేస్తారు, కానీ ఒకే కులానికి కన్ఫర్మ్ అయ్యి ఏ పార్టీ కూడా పనిచేయదు. సో ఓకే, పవన్ కళ్యాణ్ గారు తాకట్టు పెట్టేశారు, ప్యాకేజ్ ఇచ్చారు. 2019 ఎలక్షన్ అయిన తర్వాత మన జగన్ గారు, సింహం గారికి అప్పుడు భయం వేసినట్టుంది. ఒకవేళ సీట్లు కానీ తక్కువ వస్తే, సరిపడా మెజారిటీ రాకపోతే ఈ పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా సీట్లు వస్తే మద్దతు కోరడానికి అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారిని పంపించారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు. దాని గురించి విజయసాయి అతను ఎక్కడ వివరణ ఇవ్వలే, పోనీ అబద్ధం కూడా చెప్పలేదు, నేను వెళ్ళలేదు. మరి అంటే మీ దగ్గర అంత డబ్బులు లేవా ఆ టైంలో? అంటే మీకు 1000 కోట్లు నిజంగా ప్రజలు అనుకుంటున్నట్టు లేవా? డబ్బులు సరిపోలేదా? తెలుగుదేశం దగ్గర ఎక్కువ ఉన్నాయా? తెలుగుదేశం వల్ల ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చారా? మీరు ఇవ్వలేకపోయారా?
ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ అడిగితే ఎంత అడిగాడు, మీరు ఎంత ఇవ్వలేకపోయారు, ప్రజలకు చెప్పాలి కదా. ప్రజల కోసమే కదా మరి ఈ పార్టీలన్నీ. అంటే ఇప్పుడు మీరు వేరేలాగా ప్రజలను మార్చేయాలని చూస్తున్నారు కానీ ప్రజల కోసమే కదా ఇప్పుడు పార్టీలన్నీ. మీరంతా పౌరుషాలు గోంగూర అంటూ ఉంటారు, అంటే రాజకీయం అలా చేసేసి మార్చేద్దామని మీరు ప్రయత్నిస్తున్నారు. కానీ పార్టీలు ప్రజల కోసమే కదా. మరి ప్రజలకి కోసం పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్కి మేము ఇంత ఆఫర్ చేసాము, అతను ఎక్కువ అడిగాడు, మేము ఇవ్వలేకపోయాము, చంద్రబాబు గారు ఇచ్చాడు అందుకే ఆయనకి మద్దతు ఇచ్చాడని చెప్పండి పోనీ, విత్ ప్రూఫ్ తోటి. ప్యాకేజ్ తీసేసుకున్నాను, నీకు వచ్చినాయి రెండే, ఒకటి ఇవ్వడం రెండు తీసుకోవడం, ఏదో ముష్టి ఇవ్వడం, దొరికిన కాడికి లాగేసుకోవడం, అవి రెండే మనకు వచ్చినాయి. మనకు తెలిసింది అదే కాబట్టి ఇంక అందరి మీద కాస్త కాస్త బురద చల్లుకుంటూ పోతే సమాజంలో అందరూ ఒకటే రేంజ్లో అయిపోతారు, నన్ను ఇంకెవడానికి ఏమందు అని చెప్పి మీ ఆలోచన విధానం అది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డబ్బు కోసమే తెలుగుదేశం అనే పార్టీకి డబ్బులు తీసుకుని సపోర్ట్ చేస్తుంటే నీ దగ్గర డబ్బులు లేవా? ఎవడన్నా నమ్ముతాడు అది? నువ్వు పంపించావు కదా మనుషులను, అప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలేదు మరి? 2019 ఎలక్షన్ తర్వాత నువ్వు పంపించినప్పుడు అతను తిప్పి పంపేశాడు వద్దని చెప్పేసి, అంటే వద్దంటే నేను సపోర్ట్ ఇవ్వలేనని చెప్పి ఆయన ఉన్నది మొహమ్మద్ చెప్తారు కాబట్టి చెప్పేశాడు. అంటే నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు కొనలేకపోయావు, చంద్రబాబు కొనుక్కున్నాడని చెప్పాలనుకుంటున్నావు నువ్వు. అది ఎవడైనా నమ్ముతాడని నమ్మేలా ఉంటుందా? నీ దగ్గర డబ్బులు లేవు, నేను పేద పిల్లాడిని. సరే అండి, వీళ్ళు ప్రచారం ఇలాగే జరుగుతూనే ఉంటుంది, ఇది ఆగేది కాదు. వాళ్ళు ఎప్పుడు ఇదే ప్రచారం, ప్యాకేజ్ తీసేసుకున్నాడు, అమ్మేసాడు. వాళ్ళకి వచ్చింది ఏంటంటే తీసుకోవడం, ఇవ్వడం, అవసరమైన కాడ ఇవ్వడం, దానికి 15 రెట్లు 20 రెట్లు లాగేసుకోవడం. వాళ్ళకి తెలిసిన పని అది. వైసీపీలో ఉన్న చాలామంది నాయకులకు తెలిసిన పని అది ఒకటే పాపం. అదే పని వాళ్ళు వేరే వాళ్ళ మీద కూడా రుద్దడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, ఎందుకంటే అభద్రతాభావం, నన్ను ఒక్కడనే అంటున్నారు ఇల్లు అని చెప్పేసి అందరినీ మార్చేయాలని ఒక కంకణం కట్టుకుంటారు అలాంటి వాళ్ళు. ఓకే అండి ఫ్రెండ్స్, వీలైతే నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి, కొంచెం పబ్లిక్లోకి వెళ్తుందని వీలైతేనే, మీకు ఓకే అనుకుంటే. థ్యాంక్ యూ.